Hello friends and well-wishers of RKS Apex Institute of English. Once again welcome to our RKS YouTube channel. Friends, last time in one video we started a concept called Why is English hard? Enduku English custom. So that series we started and there actually we completed part 1. Now we shall see part 2. So today we are going to continue the concept why is English hard. In the first part, we learned or we discussed two important points. The one is letters with multiple sounds. Letters with multiple sounds that we discussed. And second, actually, we compared Telugu language with English language. Comparing these two, we learned how to look at the dictionary or how to learn some formation of the vocabulary words there in the dictionary. We learned using dictionary. Now we shall see third, fourth, fifth and sixth points. Okay. So let me open the PPT. Just a minute. Okay friends, now see the topic here is why is English hard? Enduku English custom. మనం ఇంతకు ముందు వీడియోలో ఒక 2 పాయింట్స్ చూసాం. నౌ థర్డ్ పాయింట్ చూద్దాం. ద థర్డ్ పాయింట్ హియర్ ఈజ్ తెలుగు ఈజ్ న్యాచురల్ లెర్నింగ్ అండ్ ఇంగ్లీష్ ఈజ్ ఆర్టిఫిషియల్ లెర్నింగ్. తెలుగు ఈజ్ న్యాచురల్ లెర్నింగ్ అండ్ ఇంగ్లీష్ ఆర్టిఫిషియల్ లెర్నింగ్. ఏం సరే తేడా ఏంటి? తేడా ఏంటంటే మాకు ఇక్కడ విజయవాడలో బస్ స్టాండ్ దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉంటుందండి. ఇట్లాగా ఫ్లైఓవర్ ఓకే. ఈ ఫ్లైఓవర్కి ఇలా వెళ్తే కనుక మనకు కాళేశ్వరం మార్కెట్ ఉంటుంది. ఇటువైపు వెళ్తే కనుక ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది, అంటే పూల బజార్ ఉంటుంది, అంటే హోల్సేల్గా పూలు చాలా ఎక్కువ అమ్ముతుంటారు అనమాట. మనకు ఈ గృహప్రవేశం అంటాం కదా, గృహప్రవేశం ఇంగ్లీష్లో ఏదో అంటారబ్బా, ఇంగ్లీష్లో హౌస్ వార్మింగ్ సెరమనీ అంటారు. హౌస్ వార్మింగ్ సెరమనీ. ఇలా ఒకళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి కొన్ని పూలు తీసుకురా బాబు అని ఒక ఆయన చెప్పారు, పూలు తెమ్మని. గృహప్రవేశం కదా, కొంచెం ఎక్కువ పూలు కావాల్సి వస్తుంది. గుమ్మానికి అటు ఇటు అన్ని గుమ్మాలకు పూజకు చాలా కావాల్సి వస్తుంది అక్కడ. కాబట్టి ఇతనికి ఒక 2000 రూపీస్ ఇచ్చి పూలు తెమ్మన్నారు, 2000 రూపాయలకి. అక్కడ ఆయన ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ డౌట్ వచ్చింది, ఇటు వెళ్దామా 2000 రూపాయలు పెట్టి పూలు కొనాలంటే యాక్చువల్గా తీసుకొచ్చి అలా అలంకరించిన ఒక రోజులో 2 రోజుల్లో మళ్ళీ అన్నీ తీసి పడేయాల్సి ఉంటుంది. అదే ఇటువైపు కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళాను అనుకో, ప్లాస్టిక్ పూలతో చాలా అద్భుతమైనటువంటి దండలు వస్తుంటాయి. ప్లాస్టిక్ పూలతో అది ఎన్ని సంవత్సరాలను పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది కదా. ఇటు ఎందుకు అని డైలమా వచ్చిందనమాట. ఇటు వెళ్తే ఫ్లవర్ మార్కెట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక, రైట్ వెళ్ళాడా కాళేశ్వరం మార్కెట్. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఎటు వెళ్తాడు? కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళి ఆ ప్లాస్టిక్ పూలు తీసుకెళ్ళాడు 2000తో, చక్కగా ఇంట్లో వాళ్ళు కదా. సో ఆ పర్టికులర్ సెరమనీకి, ఆ ఫంక్షన్కి కావాల్సింది ఫ్లవర్ మార్కెట్, ఒరిజినల్ ఫ్లవర్స్ కావాల్సి ఉంటుంది. అలాగే తెలుగు లాంగ్వేజ్ అనేది న్యాచురల్ ఫ్లవర్స్ అనమాట, న్యాచురల్ ఫ్లవర్స్. దెన్ ఇంగ్లీష్ ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్. అదేంటి సార్ ఇంగ్లీష్ని అవమానించడం కాదు. ఇక్కడ ఒక విషయం చెప్తాను, జాగ్రత్త విందాం ఫ్రెండ్స్. ఇక్కడ డౌట్ వస్తుంది అందరికీ కూడాను, చాలామంది ఈ ప్రశ్న అడుగుతుంటారు అనమాట. టు లెర్న్ ఏ లాంగ్వేజ్ డూ వీ నీడ్ గ్రామర్? అంటే ఒక భాష బాగా మాట్లాడాలంటే కనుక గ్రామర్ కావాలా, అవసరం లేదా? మీ ఆన్సర్ ఏంటి చెప్పండి చూద్దాం. I repeat my question. To speak a language fluently and confidently, do we need grammar or not? ఒక భాష బాగా మాట్లాడాలంటే మనకు గ్రామర్ కావాలా, అవసరం లేదా? అంటే దీనికి ఆన్సర్ ఏంటో తెలుసా అండి? ఎస్, నో, రెండు కరెక్ట్. అంటే గ్రామర్ అవసరం లేదు.
ఇప్పుడు గ్రామర్ అవసరం లేదు అని చెప్పాలనుకోండి, నో నీడ్ ఆఫ్ గ్రామర్. యూ లుక్ ఎట్ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ యూ. మెనీ పీపుల్ ఆర్ ఏబుల్ టు స్పీక్ తెలుగు వెల్, బట్ మోస్ట్ ద పీపుల్ డు నాట్ నో తెలుగు గ్రామర్. ఇఫ్ యూ సే దట్ ఎస్ వీ నో తెలుగు గ్రామర్, లెట్స్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. తెలుగు నా గ్రామర్ వచ్చు అని చెప్తే ఆ వచ్చేవాళ్ళని అడగండి చూద్దాం. ఏది ఉంటుంది కదా, చెంపకమాల, ఉత్పలమాల, లేదంటే సువన దీర్ఘసంధి, లేదంటే గుణసంధి, అడగండి. చెప్పలేం, మర్చిపోయి ఎన్నో రోజులైంది. ఇప్పుడు వచ్చే వాళ్ళు నేర్చుకోవట్లేదు కూడా. మరి గ్రామర్ వచ్చినట్ట లేదంటే రాదు. కానీ ఎలా మాట్లాడుతున్నాం అంటే మనకున్నటువంటి ఎక్స్పోజర్ వల్ల అది మాట్లాడుతున్నాం, అది ఓకే. మరి నేర్చుకోవాలి తప్పనిసరిగా గ్రామర్. అంటే ఎప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడు అవసరం లేదంటే కనుక మీరు ఆ భాషను నేర్చుకున్న విధానం ఏంటో చెప్తే దాన్ని బట్టి చెప్పచ్చు. I repeat my statement, the way how you learnt that particular language, the method itself is very important. అంటే ఒకసారి నేను చెప్పేదానికి అర్థం ఏంటో చెప్తాను. మనకు జనరల్గా లాంగ్వేజ్కి సంబంధించి ఒక 4 స్కిల్స్ ఉంటాయండి. లాంగ్వేజ్కి సంబంధించి మనకు ఒక 4 స్కిల్స్ ఉంటూ ఉంటాయి, మీకు తెలుసు. ఒకటి స్పీకింగ్, అక్కడ ఇస్తున్నాను కదా. సెకండ్ రైటింగ్, నెక్స్ట్ రీడింగ్, నెక్స్ట్ లిస్నింగ్. ఇలా స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, లిస్నింగ్, ఇలా 4 స్కిల్స్ ఉన్నాయి కదా, 4 స్కిల్స్. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఈ 4 స్కిల్స్లో తెలుగు నేర్చుకునేటప్పుడు మనకు ఈ 4 ముందు ఏ స్కిల్ వస్తుంది? మనకు 4 స్కిల్స్ ఉన్నాయి కదా, అక్కడ చూపిస్తున్నాను. రీడింగ్, స్పీకింగ్, రైటింగ్, లిస్నింగ్, వీటిలో ఈ 4 స్కిల్స్లో తెలుగు నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఏ స్కిల్ మనకు అలవాటు అవుతుంది? విత్ విచ్ స్కిల్ డూ యూ గెట్ ఎక్స్పోజ్డ్? ఓకే, ఏంటి? స్పీకింగ్. స్పీకింగ్ అంటే ఆయన పుట్టంగానే ఒక పిల్లవాడు కొంచెం మాటలు నేర్చుకోవడంతో టక్మని మమ్మీ బాగున్నావా, రాము బాగున్నావా అంటాడు కదా. కాదు. ఫస్ట్ ఏం కావాల్సి ఉంటుంది వాళ్లకు? ఈ బ్రెయిన్లో కాస్త ఎంటీ ఉన్న ప్యాకెట్లో, అంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్లో బ్రెయిన్లో కొన్ని వర్డ్స్ పడాలి ఫస్ట్. కాబట్టి ఆర్ జర్నీ బిగిన్స్ విత్ లిస్నింగ్. ఎనీబడి అదర్వైజ్ ఎ పర్సన్ who begins his journey in his mother tongue begins with listening. First listening to start అవుతుంది. You take a small baby, then as the days go on, people in and around the baby speak. Then those words get into the మైండ్లోకి వెళ్తూ ఉంటాయి. Then the baby starts speaking, it మాట్లాడుతుంటుంది. ఫస్ట్ లిస్నింగ్, తర్వాత స్పీకింగ్. అంటే ఆ విన్నది లోపలికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి మాట్లాడడం మొదలు పెడతారు, అది స్పీకింగ్. ఆ నెక్స్ట్ ఎక్కడ స్కూల్లో వేస్తే రీడింగ్, ఆ నెక్స్ట్ రైటింగ్. LSRW ఫ్రెండ్స్, LSRW ఈ పర్టికులర్ మెథడ్లో ఎవరు ఏ భాష నేర్చుకున్నా సరే వాళ్లకు గ్రామర్ అంత తెలియకపోయినా పర్వాలేదు. ముఖ్యంగా ఈ 2 ఉంటే కనుక, లిస్నింగ్, స్పీకింగ్ ఉంటే కనుక ఈ గ్రామర్ అక్కర్లేదు. లిస్నింగ్, స్పీకింగ్ ఉంటే గ్రామర్ అవసరం లేదు. మనందరికీ తెలుగు చక్కగా బాగా రావడానికి కారణం లిస్నింగ్, స్పీకింగ్. వింటాం, మాట్లాడతాం. ఇంకా ఎక్కువ చెప్పాలంటే 2 చెవుల ద్వారా వింటాం, 1 నోటి ద్వారా చక్కగా మాట్లాడతాం. అంటే లిస్నింగ్ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ దాని నుంచి స్పీకింగ్ ఉంటుంది. సో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాతృభాషే ఉంటుంది కాబట్టి మనం తప్పులు మాట్లాడినా ఈజీగా కరెక్ట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఫ్రెండ్స్, దోస్ హూ బిగిన్ ద లాంగ్వేజ్ విత్ లిస్నింగ్ అండ్ స్పీకింగ్ న్యాచురల్లీ ది గెట్ లాంగ్వేజ్, దే డోంట్ నీడ్ గ్రామర్, అవసరం లేదు. కానీ ఇంగ్లీష్కి వచ్చి గుర్తుపెట్టుకొని చూడండి మనం ఎలా ఉంటుంది మన జర్నీ. ఫస్ట్ గుర్తుతెచ్చుకోండి, ఫ్లాష్ బ్యాక్ రైటింగ్తో ఉంటుంది. అంటే ఒక స్లేట్ అండ్ పెన్సిల్ కదా, మనకు ఒక పలక, నెక్స్ట్ ఒక బలపం ఇస్తారు, బలపం, స్లేట్ పెన్సిల్. దీంతో ఇంకా రాస్తూ ఉండాలి, ABCDEF. ఇంక ఇలా రాస్తూ రుద్దుతున్న వాళ్ళకి W, దాని తర్వాత దాన్ని పైకి చదవాలి కదా, రీడ్. EW రైటింగ్, రీడింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి గ్రామర్ తప్పనిసరిగా రావాల్సిందే. ఓకే, రీడింగ్, ద నెక్స్ట్ లిస్నింగ్, ద నెక్స్ట్ స్పీకింగ్. ఇది రివర్స్ గేర్ అవుతుంది అక్కడ. అంటే యాక్చువల్గా చాలామంది చెప్తుంటారు ప్రపంచంలో ఇలా ఏ భాష నేర్చుకోవద్దు, ఇలా నేర్చుకోండి నాకంతా కూడా. కానీ ఇప్పటికీ మన స్కూల్స్లో ఈ WRLSA వెళ్తుంటాం. LSRW ఎక్కువ మంది సపోర్ట్ చేయరు. ఒకసారి ఒక స్కూల్స్ అందరూ కలిపి ఒక కమిటీ పెట్టి ఒక సమావేశం అయ్యారంట ఒక చోట. అంటే స్కూల్స్ యాజమాన్యాలందరూ కలిపి ఇంకా టెక్నిక్స్ డెవలప్ చేద్దామని ఒక చోట సమావేశమై అందులో ఒక మహానుభావుడు సజెస్ట్ చేశారంట, మనం నేర్చుకునేటువంటి ఈ భాష హిందీ అయినా ఇంగ్లీష్ అయినా కూడా LSRWతో మనం ఇంట్రడ్యూస్ చేద్దాం అంటే అందులో సగం మంది పైగా ఉన్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు వద్దు అన్నారంట. అక్కడ ఎందుకయ్యా అంటే
వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పారు. LSRW అయితే కనుక స్కూల్ పిల్లవాడు క్లాస్కి రావాలి, కొంచెం వినాలి, మాట్లాడాలి, ఇదంతా ఎక్కువ టైం పడుతుంది. కానీ మా దగ్గర నేర్పించే పేరెంట్స్కి అంత ఓపిక లేదు. మా స్కూల్లో వేసిన ఒక 5 to 10 days లోపు వాళ్ళు A for apple, B for ball అని చదివేసి దాని మీద ఏబి 4 ముక్కలు ఇలా వాళ్ళు దిద్దారనుకోండి, దానిపైన చాలు ఇక మాకు అడ్మిషన్స్ బోర్డులు వస్తాయి. అలా కాకుండా ఈ పద్ధతి వెళ్తే అసలు పేరెంట్స్ ఎవరు రావట్లేదు, మాకు వద్దు అని చెప్తారు అంతా కూడా. అంటే మారాల్సింది కేవలం టీచర్స్, ఎడ్యుకేషన్ సిస్టమే కాదు, పేరెంట్స్ కూడా మారాల్సి ఉంటుంది. కొంత ఎక్స్పెరిమెంట్ చేసే దగ్గర కాస్త చేయూతనివ్వాల్సి ఉంటుంది. ఆ క్రియేటివ్ మెథడ్స్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, LSRWతో ఉండే స్కూల్స్ మనకు చాలా చాలా తక్కువ ఉన్నాయి అంతా కూడా LSRW. సో ఐ మీన్ టు బీ గుడ్ ఎట్ ఎ లాంగ్వేజ్, దెన్ LSRW ఈజ్ ద మెయిన్ మెథడ్. Clear? But unfortunately, even today, most of the schools begin with WRLS. దీన్ని ఎలా చెప్తున్నారంటే ఇలా చెప్పారు, లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అంటే చైల్డ్స్ లింగ్విస్టిక్ గ్రోత్. అంటే ఒక చెట్టు ఎదిగినట్టు అలా ఎదగాలంటే కనుక ఫస్ట్ లిస్నింగ్ ఉండాలి, నెక్స్ట్ స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఆ కాంబినేషన్స్ కూడా ఎలా వెళ్తే బాగుంటుందో ఇక్కడ చెప్తున్నారు చూడండి. సో లిస్నింగ్ అనేది ఏంటి? ఇన్పుట్ కదా, ఇన్పుట్. ఈ లిస్నింగ్ అనే ఇన్పుట్ మనకు 45% ఇలా ఉందంటే కనుక, అలాగా వింటూ ఉంటే కనుక హ్యాపీగా స్పీకింగ్ మెల్లిమెల్లిగా ఒక 30 అలవాటు అవుతుంది. రీడింగ్ ఒక 16 అలా ఉంటే హ్యాపీగా దాని నుంచి ఒక 9 రైటింగ్. అంటే దాని ఉద్దేశం ఏంటంటే కనుక ఆ కాంబినేషన్స్లో తీసుకుంటూ ఉంటే కనుక గ్రోత్ బాగుంటుంది. ఒక చెట్టుకి పోషణ అంటారు చూస్తారా, పోషక విలువలు ఇస్తుంటారు. అలా చిన్నపిల్లలు కానీ మనం ఎదిగేటప్పుడు ఈ లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ 45, 30, 16, 19, 9 ప్రాసెస్లో వెళ్తే కనుక ఎదుగుదల చాలా బాగుంటుంది. కానీ మనం చిన్నప్పుడు చెక్ చేసుకోండి, ఎంతసేపటికి కూడాను ఈ రెండే ఉంటాయి, రైటింగ్ పైకి రీడింగ్. అంటే అలా రాయాలి, చదవాలి, అంతే వస్తుంది. మరి టీచర్స్ చెప్పి వినమంటే వింటాం కానీ చాలా తక్కువ. సో ఫ్రెండ్స్, ఇన్ లోవర్ లెవెల్స్ మోస్ట్ ద కేసెస్ వి ఫైండ్ రీడింగ్ అండ్ రైటింగ్. సో బట్ లిస్నింగ్ షుడ్ బి గివెన్ మోర్ ప్రయారిటీ, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. సో లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, వై ఈజ్ ఇంగ్లీష్ హార్డ్లో నెక్స్ట్ ప్రాబ్లం, వర్డ్స్ విత్ మల్టిపుల్ మీనింగ్స్. వాట్ ఈస్ దిస్? వర్డ్స్ విత్ మల్టిపుల్ మీనింగ్స్ అంటే ఒక వర్డ్కి ఫిక్స్డ్గా ఒక మీనింగ్ కాదు, ఎక్కువ మీనింగ్స్ ఉంటాయి. ఇవి కొంచెం ఇబ్బంది పెడుతుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, ద బ్యాండేజ్ వాజ్ డాష్ అరౌండ్ ద డాష్. ఇది ఎక్కువగా నేను స్టూడెంట్స్ చదవమంటుంటాను క్లాస్ రూమ్లో, స్టూడెంట్స్ని చదవమని చెప్తుంటున్నారు, చదువుతారు. ద బ్యాండేజ్ వాజ్ వూండ్ అరౌండ్ ద వూండ్ అంటారు. ద బ్యాండేజ్, అందరూ కాదు కొద్దిమంది, ద బ్యాండేజ్ వాజ్ వూండ్ అరౌండ్ ద వూండ్ అలా అనకూడదు. ద బ్యాండేజ్ వాజ్ వౌండ్ అరౌండ్ ద వూండ్. ఫస్ట్ వన్ వౌండ్ అనాలి, వౌండ్ అంటే చుట్టడం. అంటే ఈ బ్యాండేజ్ అనేది గాయం చుట్టూతో ఇలా చుట్టబడ్డది, గాయం అంటే వూండ్. సో బ్యాండేజ్ వాజ్ వౌండ్, ఇక్కడ ఇది వర్బ్ అవుతుంది, అర్థం వచ్చేసరికి చుట్టడం. అరౌండ్ ద వూండ్, ఇక్కడ వూండ్ అనేది నౌన్ అవుతుంది, మీనింగ్ గాయం వస్తుంది, గాయం. వూండెడ్ వర్బ్ కూడా ఉంది, కానీ ఇక్కడ నౌన్. అంటే ఒకటే వర్డ్కి ఫిక్స్డ్గా ఒక మీనింగ్ కాకుండా 2-3 మీనింగ్స్ వస్తుంటాయి, అవి కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి. అంటే ప్రతి వర్డ్కి ఉంటుందని చెప్పను కానీ, బట్ ఇంగ్లీష్లో ఉన్న ఎక్కువ వర్డ్స్కి ఆ ప్రాబ్లం ఉంటుంది అనమాట ఇక్కడ. లెటర్స్ వర్డ్స్ విత్ మల్టిపుల్ మీనింగ్స్. దే వర్ టూ క్లోజ్ టు ద డోర్ టు క్లోజ్ ఇట్. ఏమది? దే వర్ టూ క్లోజ్ టు ద డోర్ టు క్లోజ్ ఇట్. ఫస్ట్ క్లోజ్ అంటే దగ్గరగా ఉండడం, రెండో క్లోజ్ మూసివేయడం. సో ఫస్ట్ క్లోజ్ దే వర్ టూ క్లోజ్ అంటే ఇది ఒక అడ్జెక్టివ్గా వాడబడుతుంటుంది, అడ్జెక్టివ్. సెకండ్ టు క్లోజ్, టు ఇన్ఫినిట్, అక్కడ క్లోజ్ V1 ఫామ్లో ఉన్న వర్బ్ అవుతుంది, క్లోజ్. ఇలాగ ఫ్రెండ్స్ వర్డ్స్ విత్ మల్టిపుల్ మీనింగ్స్. సో LIVE, వి సే లైవ్, లైవ్ అంటే ఒక అర్థం, లివ్ అంటే ఒక అర్థం. సో LIKE, లైక్, ఐ లైక్ చాక్లెట్స్ ఒక అర్థం. యు ఆర్ లైక్ మై బ్రదర్, లైక్ ఇంకో అర్థం. ఇలా వర్డ్స్ విత్ మల్టిపుల్ మీనింగ్స్, ఇది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇన్ఫార్మల్ ఆర్ సబ్స్టాండర్డ్ వర్డ్స్. ఇన్ఫార్మల్ వర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చూడండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ పేరేమిటి, ఇలాగ. దాన్నే కొంచెం ఇన్ఫార్మల్గా చెప్పండి,
ఏంటి మీరు ఏడకెళ్తున్నారు? మీరు ఏడకెళ్తున్నారు? మీరు మీ పేరేంటి? నీ పేరేంటి అంటే ఇది కొంచెం సబ్స్టాన్షియల్గా కొంచెం ఇన్ఫార్మల్గా వాడేది. అలా ఇంగ్లీష్లో వచ్చేసరికి ఈ మధ్య ఎలా తయారవుతుందంటే కనుక గొట, గొన్న, వన్న అంటే ఇలాంటి వర్డ్స్ వచ్చేస్తున్నాయి. గొట, గొన, వన్న ఇదేంటి సార్ అంటే మీలో చాలామంది విని ఉండొచ్చు. గొట మీన్స్ హ్యావ్ గాట్ టు, గొన దెన్ గోయింగ్ టు, వన వాంట్ టు. వీటికి షార్ట్ ఫామ్స్ వచ్చేసరికి వన, గొన, గొట ఇలా వచ్చేస్తాయి అంతా కూడాను. అంటే ఎట్లాగా గొట. సో ఐ గొటా గో నౌ మీన్స్ ఐ గొటా గో నౌ మీన్స్ ఐ హ్యావ్ గాట్ టు గో నౌ, నాకు ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో గొన, వాట్ ఆర్ యూ గొనా డూ అంటే వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ, వన. ఇది ఈ మధ్య వన ఏదో ఒక సినిమాలు కూడా మీరు వినుంటారు కదా, ఐ వన ఫాలో ఏదో ఉంటుంది అంతా కూడా. వన మీన్స్ ఐ వాంట్ టు ఫాలో అన్నట్టు ఇక్కడ. సో హియర్ డూ యూ వనా గో నౌ మీన్స్ డూ యూ వాంట్ టు గో నౌ, ఇప్పుడు నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా అని అర్థం అక్కడ. సో డూ యూ వనా గో నౌ అంటే డూ యూ వాంట్ టు గో నౌ. లైక్ దిస్ ఫ్రెండ్స్, దిస్ ద 5th point we are discussing there in the series called why is English hard. అందులో ఇది ఒక పాయింట్ అవుతుంది అన్నమాట ఇక్కడ. క్లియర్. నెక్స్ట్ వన్ 6th one, సైలెంట్ లెటర్స్. ఇంగ్లీష్లో ఉన్న మరొక పెద్ద ప్రాబ్లం సైలెంట్ లెటర్స్. ఒకసారి చూడండి, ఈ వర్డింగ్ ఎంత కష్టంగా ఉన్నా సరే, వాటి అర్థం తెలియకపోయినా సరే మనం స్పష్టంగా పలకగలుగుతాం కదా. ఎలా చూడండి, ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై నహి సుప్తశ్చ సింహశ్చ ప్రవిశంతి ముఖే మృహా. అదేంటి సార్ మధ్యలో తీసుకొచ్చారు అంటే, ఇది ఎంత స్పష్టంగా మనం చదవగలుగుతున్నామంటే అందులో ఎక్కడ ఇది సైలెంట్ అవ్వదు, అన్నీ చదువుతాం హ్యాపీగా, అంటే చక్కగా సుఖంగా ఉన్నవన్నీ కూడా చదువుతాం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై అంటే ఏమీ సైలెంట్ అవ్వదు. వీటి తెలుగు అర్థం ఏంటంటే, నిద్రిస్తున్న సింహం నోట్లోకి అప్రయత్నంగా ఆహారం చేరదు. అది సింహమే అయినా సరే పడుకొని అలా నిద్రపోతూ ఉందనుకోండి, ఇక్కడ ఆహారం వచ్చి చేరదు కదా. కాబట్టి మృగరాజైన సింహానికి కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మృగరాజైనా సరే అంటే ఒక ఎంత టాలెంట్ ఉన్నా సరే ఉపయోగించుకుంటూ ఉంటే కనుక ఉపయోగం ఏం లేదు నాన్న, నీకు ఏ జాబ్ కూడా దగ్గరికి వచ్చి దా తీసుకొని ఎవరు అక్కడ. సో వీ నీడ్ టు అప్గ్రేడ్ అవర్ స్కిల్స్, వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్స్. అందుకని ఏమంటారంటే, ఇఫ్ యువర్ స్కిల్స్ ఆర్ నాట్ అప్డేటెడ్ యు ఆర్ అవుట్డేటెడ్ అయిపోతారు. కాబట్టి ఎప్పటికప్పుడు కొంచెం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సరే, ప్రస్తుతానికి ఇది పక్కన పెడితే కనుక ఇప్పుడు చూడండి, మన విషయం ఏంటిది, నాలెడ్జ్. KNOWLEDG. దీనిలో మరి కే సైలెంట్ కదా, నాలెడ్జ్. ఇది చిన్నప్పటి నుంచి మనకు అలవాటు కాబట్టి కే సైలెంట్ చెప్పేసుకుంటున్నాం. మా చిన్నప్పుడు మా అబ్బాయికి నేర్పించేటప్పుడు KNW క్నో అన్నాడు. క్నో అన్నది నాన్న నో అనాలి, కే సైలెంట్ అంటే సైలెంట్ ఏంటి అన్నాడు. అది పలకక్కర్లేదు, టక్ అని అడిగాడు. పలకకపోతే మరి రాయడం ఎందుకు నాన్న, తీసేసిగా అంటాడు అక్కడ. కోర్స్ ఇప్పుడు సెట్ అయిపోయారు, అలవాటైపోతుంది. బట్ ఇనిషియల్గా అందరికీ డౌట్ వస్తుంది అక్కడ. బట్ ఆ లాంగ్వేజ్కున్న పెక్యులారిటీ అది మనం ఏం చేయలేం. సో నాలెడ్జ్ కే సైలెంట్. మరి ఇందులో చెప్పండి చూద్దాం. సైకాలజీ పీ సైలెంట్. ఈ 2 వర్డ్స్ మనకు తెలిసినాయి. అలా ఒక్కోసారి ఈ వర్డ్ని కూడా 3వ వర్డ్ని చూసారా, ఎక్కువ మంది తప్పు చెప్తుంటారు. అది చదవండి ఒకసారి ఎవరైనా, మీకు మీరు అనుకోండి. ఇది అప్పుడప్పుడు నేను స్టూడెంట్స్ అడిగితే మాకు చెప్తుంటారు కదా, రిసీప్ట్ అంటుంటారు ఇక్కడ. రిసిప్ట్ కాదు, అక్కడ రిసీట్. నాకు కూడా అది పీ సైలెంట్ తెలియనప్పుడు రిసిప్ట్ అనే పలికిన సందర్భాలు చాలా ఉన్నాయి. తెలిసిన తర్వాత నుంచి ఓ రే ఇలా అన్న, చిన్నప్పుడు ఇలా అన్నానా, తప్పు కదా, రిసీట్ అనాల్సి ఉంటుంది. పీ సైలెంట్ అక్కడ రిసీట్. ఈసారి ఇది గుర్తించండి, DEBRIS. ఇది కొంచెం పరిచయం లేని వర్డ్ కొద్ది మందికి. సో నేను గెస్ చేయమని అడుగుతాను, ఇందులో ఏదైనా సైలెంట్ ఉంటుంది కనిపెట్టండి అంటే. కొద్దిమంది బి సైలెంట్ చేస్తారు, ఆర్ సైలెంట్ చేస్తారు, రకరకాల. కానీ విచిత్రంగా ఇందులో ఎస్ సైలెంట్ అవుతుంది. ఎస్ డెబ్రీ ఎస్ సైలెంట్. వీ నీడ్ టు కాల్ ఇట్ డెబ్రీ. ఎలాగా మళ్ళీ కావాలా, డెబ్రీ అనమాట ఇక్కడ. ఈ వర్డ్ ఈ మధ్య కొంచెం పాపులర్ అవుతూ మన వార్తాపత్రికల్లో కూడా ఈ తెలుగు వర్డ్ బదులు ఇంగ్లీష్ వాడేస్తున్నారు ఇక్కడ. ఈ మధ్య ఒక న్యూస్ పేపర్లో వాడారు. ఏం వాడారు చూడండి అక్కడది. సో
చెత్త ఎత్తరు, డెబ్రిస్ తొలగించరు. డెబ్రిస్ అని వాడారు ఇక్కడ. డెబ్రిస్ అనకూడదు, డెబ్రీ అనాల్సి ఉంటుంది అక్కడ. సో హియర్ డెబ్రిస్ అనకూడదు, యూ నీడ్ టు సే ఎస్ సైలెంట్, అది డెబ్రీ. సో ఇంకొక ఎగ్జాంపుల్, చైనాస్ ర్యాకెట్ డెబ్రీ ఫాల్స్ ఇంటూ ఇండియన్ ఓషన్. అంటే వాళ్ళు ఇంతకీ డెబ్రీ అంటే ఏంటి? డెబ్రీ అంటే చెత్త చెదారం, లేదంటే వాడకుండా ఉపయోగించుకోకుండా ఉండేటువంటి పదార్థాన్ని ఏదైనా ఉంటుందని డెబ్రీ అంటారు. అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్. వీళ్ళు చైనా వాళ్ళు ఒక రాకెట్ అలాగా రిలీజ్ చేశారు, దాని వెనకాల ఒక పార్ట్ ఊడిపోతుంది. అది ఎక్కడ పడుద్దని భయపడ్డారు చాలామంది, అది చివరికి వెళ్ళి ఇండియన్ ఓషన్లో పడిందనమాట. సో చైనాస్ ర్యాకెట్ డెబ్రీ అని పలకాలి, డెబ్రీ. లైక్ దిస్ ఫ్రెండ్స్, సైలెంట్ లెటర్స్ మేక్ లాంగ్వేజ్ ఎ బిట్ డిఫికల్ట్. ఇది కూడా కొంచెం డిఫికల్ట్ చేస్తుంటుంది అంతా కూడా. సో ఇక్కడ డెబ్రీ అని పలకాలి. సో ఈ సైలెంట్కి సంబంధించి ఏదన్నా ఒకటి రెండు టిప్స్ చెప్పుకుందాం. ఇంకొంచెం డీటెయిల్గా సైలెంట్ లెటర్స్ అనే వీడియో ఫ్యూచర్లో చేస్తాను, అప్పుడు మనం చూడవచ్చు. ఒక చిన్న టిప్ ఏంటంటే కనుక, ఇది కొంచెం గుర్తుపెట్టుకుందాం, ఎక్కువ వస్తుంటుంది. ఆర్ అనే లెటర్ పక్కన ఎప్పుడైనా మనకు కాన్సోనెంట్ లెటర్ ఉంటే కనుక, వాడి ఫ్రెండ్స్ ఈ ఆర్ని కొంచెం సైలెంట్ చేయడం నేర్చుకుందాం. సార్ అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను. ఆర్ ప్లస్ ఎనీ కాన్సోనెంట్ మేక్ ఆర్ సైలెంట్. అంటే ఇట్లాగా వి టేక్ HARD, హార్డ్ కాదు, WORK, వర్క్ కాదు, వర్క్. VERB, వెర్బ్ కాదు, వర్బ్. అంటే ఆర్ ప్లస్ బి కాన్సనెంట్, ఆర్ సైలెంట్. HARD, ఆర్ ప్లస్ డి కాన్సనెంట్, ఆర్ సైలెంట్. WORK, ఆర్ ప్లస్ కే కాన్సనెంట్, ఆర్ సైలెంట్. లైక్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ నోట్ ఇట్ డౌన్. ఆర్ ప్లస్ ఎనీ కాన్సోనెంట్, ఆర్ బికమ్స్ సైలెంట్, ఆర్ సైలెంట్ అవుతుంది. క్లియర్? సో ఒకటి ఇది ప్రాక్టీస్ చేయండి. ఇక ఈ కాంబినేషన్స్ ఏదైతుందో సైలెంట్ లెటర్స్ మీద, అవన్నీ కలిపి ఒక వీడియో చేద్దాం, ఫ్యూచర్లో చూద్దాం. ఇది వై ఈజ్ ఇంగ్లీష్ హార్డ్ అనేది సెకండ్ పార్ట్ అనమాట. ఇక్కడ అఫ్ కోర్స్ దీనికి థర్డ్ పార్ట్ ఏం లేదు, దీంతో అయిపోతుంది. ఫ్యూచర్ వీడియోస్లో అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కమ్యూనికేటర్స్ ఎలా ఉంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన టిప్స్ ఏంటి, ఇవన్నీ కలిపి ఇంకొక వీడియో ఒక 2-3 డేస్లో చేసే ప్రయత్నం చేద్దాం. అంటే మనందరం కూడా చూద్దాం అంత వీడియో కూడాను. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ టుడేస్ సెషన్ and meet again tomorrow. Till then, bye-bye. Meet again in next video. Tomorrow means it's a habit for me to say in the classroom. As usual, it has come. Okay, friends, we will meet again in the next video. Till then, bye-bye.